రామనామస్మరణతో అయోధ్య మొత్తం మారుమోగిపోతుంది. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనింది. అయోధ్యలో అపూర్వ ఘట్టం కూడా మొదలైపోయింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిపోయాడు. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోయింది. స్వర్ణభరణాలతో బాలరాముడి దర్శనం కొలువుదీరుతుంది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడు ఉండిపోయాడు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భక్తులు పులకించిపోతున్నారు. బాలరాముడి విగ్రహానికి హారతి మోదీ మొదటగా సమర్పించారు. ఇక అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూలవర్షం కూడా కురిపించారు. ఇక ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య మందిరంలో రామ్ లల్లాతో విరజిల్లిపోతుంది. కన్నుల పండుగగా ప్రాణప్రతిష్ఠ పూర్తయిపోయింది. ఇక వేద మంత్రాల నడుమ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠకర్తగా ప్రధాని మోదీ నిలిచిపోయారు. రాముడి చరణ స్మర్శ చేసిన మోదీ జై శ్రీరామ్ నినాదాలతో భారత్ మొత్తం మారిమోగిపోతుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేశారు మోదీ. ఇక 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో ఈ ప్రాణప్రతిష్ఠ జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా కొనసాగింది. ఇక దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రధాని మోదీ గర్భగుడి నుంచి బయటకు వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ రామ స్మరణతో అంతా మారిమోగిపోతుంది. అపూర్వ ఘట్టంతో మొదలైన ఈ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా నిలిచిపోయింది. అయితే 5 దశాబ్దాల స్వప్నం సాకారం అయిన నేపథ్యంలో అయోధ్యలో కొలువుదీరాడు బాలరాముడు. ఈ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రధాని చేతుల మీదుగా జరగడంతో అంతా నామస్మరణతో అయోధ్య మొత్తం పులకించిపోతుంది. మందిరంలో ప్రధాని మోదీ ప్రముఖ వేదాలతో మంత్రాలతో చదువుతున్నారు. ఇంకా ఆయన అక్కడ ప్రముఖ అర్చకులతో ఆశీర్వాదం చేసుకుంటుండగా ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఇక రామ్ లల్లా స్మరణతో అయోధ్య మొత్తం విరజిల్లిపోతుంది. ఇక అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో గర్భగుడి నుంచి ప్రధాని మోదీ బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ అర్చకుల చేత వారికి ప్రధాన బహుమతులు కూడా ప్రధాని మోదీ అందజేస్తున్నారు. రామ్ లల్లా మందిరంలో ప్రధాని మోదీతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. రామ్ లల్లా విగ్రహం చుట్టూ ఆయన ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. అయితే రామ్ లల్లా మందిరం తర్వాత ఆయన గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం చుట్టూ ప్రధాని మోదీ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయనతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు.